వాస్తవానికి బీజేపీ అన్నగారికి కూడా తప్పదు. ఎవరో అబద్ధాలని అస్త్రాలుగా మార్చుకొని ప్రజల ముందు డ్రామాలు పెడుతున్నారు. అబద్ధం ఏంది ఇక్కడ అంటే, అరే ఇక్కడ రైతులు చనిపోతున్నారు నీకు కనబడదా? అసలు అది కాదు. గవర్నమెంట్ ఏం చేసింది రైతుల పట్ల? నిన్న డే బిఫోర్ ఎస్టర్డే ఇట్ వాజ్ ఇన్ మీడియా. హ్యావ్ యు బీన్ త్రూ ఇట్? మీకు ఫ్యాక్ట్ తెలుసా? అసలు అందాల పోటీ ఎందుకు అంటే, మీరు ఎంత కల్పిట్ గా ఆలోచిస్తున్నారు. తెలంగాణ నిర్మాణం కోసమే మీరు మాట్లాడతారు అనుకుందాము, మీరు అసెంబ్లీకే రారు, సెషన్సే అటెండ్ అవ్వరు, లీడర్ ఆఫ్ అపోజిషన్ అయి ఉండి. అంటే మీరు ఎవరికి తెలంగాణని బుల్లి చేశారు? ఒకప్పుడు మాయ మాటలు చెప్పారు. నేను ఇప్పటికీ చెప్తున్నాను, దళితుడు సీఎం అని, ఇంటింటికి ఉద్యోగాలని, 3 ఎకరాలని, ఇవన్నీ పక్క రాష్ట్రాలలో దయ్యాలు భూతాలని, నీళ్లు నిధులు నియామకాలని, నీళ్లలో కాళేశ్వరం కట్టిర్రు. వాళ్ళు మాత్రం అద్భుతులుగా మారారు, ధనవంతులుగా మారారు. అది లాస్ట్ 1 year 2 year లోనే పొంగింది. ఒకప్పుడు ఎప్పటి నుంచో ఈ దేశానికి నిర్మాణాత్మకంగా బాక్రా నంగల్ నుంచి నాగార్జున సాగర్, శ్రీశైలం, శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ కట్టుకుంటూ వచ్చారు. 100 ఏళ్ల నుంచి చెక్కు చెదరకుండా ఉన్నాయి. వీళ్ళు నిన్న కట్టిన కాళేశ్వరం పొంగింది. అంటే వీళ్ళ హానెస్టీ ఎంత తెలంగాణ నిర్మాణం పట్ల? ఇదే నిధుల దగ్గరకు వచ్చేసరికి మన నిధులు హర్యానా, అక్కడ ఏది మన పంజాబ్ రైతులకు తీసుకెళ్లి పంచిర్రిలు. వాళ్ళు ఆర్థికంగా వీక్ ఉన్నారంటే అప్పుడు కేసీఆర్ గారు పక్క రాష్ట్రం నుంచి, మహారాష్ట్ర నుంచి ఓ స్పెషల్ అడ్వైజర్ కి 2,60,000 శాలరీలో నియమించుకున్నారు. ఎందుకు తెలుసామా? అక్కడ మహారాష్ట్రలో బీఆర్ఎస్ గా మారింది, టిఆర్ఎస్ నుంచి పార్టీ పెంచాలన్న కోణంలో. ఎవరు దుర్వినియోగం చేసింది? నోటిఫికేషన్ ఇచ్చిర్రా వీళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 లాస్ట్ 10 years లో? లేదు. ఇప్పుడున్న కాంగ్రెస్ గవర్నమెంట్ గ్రూప్ 1 కూడా ప్రొసీజర్ ఎగ్జిక్యూషన్ చేసింది, గ్రూప్ 2 ఎగ్జిక్యూషన్ చేసింది. టీచర్స్, బిఎడ్, ప్రతి ఒక్క దాంట్లో గవర్నమెంట్ ఫంక్షన్ చేసుకుంటూ వెళ్తుంది. వాస్తవానికి ఈ గవర్నమెంట్ లో ఒక చిన్నపాటి నేరోనెస్ ఎక్కడ వచ్చింది అంటే, కాంగ్రెస్ పార్టీ ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ గవర్నమెంట్ చేస్తున్న ప్రతి ఒక్క పనిని ఈ అబద్ధాలని తిప్పుకొట్టే దిశగా లోపలికి తీసుకెళ్ళాలి. తెలంగాణ సమాజానికి చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ఇక్కడ వాట్సాప్ యూనివర్సిటీని వైరల్ చేసుకుంటూ ఇప్పుడు రామ్మూర్తి అన్న ఇప్పుడు మాట్లాడితే చూడండి, 6 గ్యారంటీలు అంటారు, ఈ అందాల పోటీ ఎందుకు అంటారు? అసలు అవగాహన ఉండి మాట్లాడుతున్నారా? అంటే మీరు ఏ దిశగా తీసుకెళ్దాం అనుకుంటున్నారు తెలంగాణ రాష్ట్రాన్ని? ఇప్పుడు మాదైతే ఓ పొలిటికల్ బ్యాటిల్ ఉందమ్మా. బీజేపీ కాంగ్రెస్ ఓ పొలిటికల్ బ్యాటిల్ లో ఉంటారు. ఎవరో అంటారు ధరం పైలే, హమ్ బోల్తే ఇన్సానియత్ పైలే. మానవత కోణంలో వెల్ఫేర్ కాంటెక్స్ట్ లో మేము పనిచేయాలనుకుంటాం, ఆ సంవిధాన్ని బేస్ చేసుకొని పనిచేయాలనుకుంటాం. అందుకే బీసీ జనగణన అన్నాం. ఈ రోజు బీజేపీ పార్టీ అది క్యాబినెట్ నిర్ణయం తీసుకుంది వాస్తవానికి ఇక్కడ జనగణన చేయాలని. ఈ జనగణన డిమాండ్ లాస్ట్ 10 years నుంచి మా రాహుల్ గాంధీ గారు ఏకధాటిగా చెప్తున్నారు. మార్క్ మై వర్డ్, రాబోయే రోజుల్లో ఈ గణన కూడా అవ్వాలి. మన ఆర్ట్ అండ్ కల్చర్ గణన మన దగ్గర ఎవరు సింగర్స్, ఫోక్ సింగర్స్, చాలా విషయాలు చెప్పారు దీంట్లో. అంటే హస్బెండరీ కావచ్చు, లైఫ్ స్టాక్ కావచ్చు, న్యూమరేషన్ లో రావాలి. ఇవన్నీ వస్తాయి చూడండి. ఇప్పుడు 80% ఇయర్స్ లో పెయిన్ వస్తుందండి. ఇంత కంటిన్యూస్ గా ఇంత టైం మమ్మల్ని వినడానికి, కాంగ్రెస్ పార్టీ స్పీచెస్ వినడానికి ఇట్స్ ఎ డిబేట్. నాయిస్ బ్యాటిల్ లో దిగా మీతో దాంట్లో విమర్శలు లేకుండా మీరు ఏదైనా చెప్పుకుంటే చెప్పుకోండి, కానీ విమర్శలు ఇస్తూ మీరు చెప్తా ఉంటే మేము వింటా ఉంటాం అంటే అది సబబు కాదు. ఒక్క నిమిషం మీ ఇద్దరు వల్ల నా చెవులో రక్తం దారుతుంది. ఒక్క నిమిషం రామ్మూర్తి గారు. నగేష్, ఓకే, యు ఆర్ ఎంటర్ కాంగ్రెస్ పార్టీ, నేషనల్ పార్టీని రిప్రజెంట్ చేస్తూ చెప్తా ఉన్నారు, మీ ఘనం చెప్తా ఉన్నారు. ఓకే, మీ ఘనం ఏదైనా చెప్పండి, ప్రజలు తీర్పిస్తారు. కానీ దాంట్లో మధ్యలో మమ్మల్ని విమర్శిస్తున్నప్పుడు మాకు ఇబ్బంది కలిగింది. రెండోది ఏంటంటే, ఈ రోజు మీరు చేస్తున్నటువంటి, మీరు నాది వినలేదు. ఇక్కడ మనము ఈ డిబేట్ కు, ఈ మ్యూట్ పాయింట్ కు పరిమితమై మాట్లాడాలి.